వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారా? ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె మనస్తాపం చెందారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పక తప్పదు. ఈ మధ్య కాలంలో రోజా ప్రవర్తనతో జగన్ విసిగిపోయారట. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఆమె వ్యవహరిస్తోందంటూ ఆయన ఆగ్రహంగా ఉన్నారట. అందుకే తీరు మార్చుకోవాలని ఈసారి కాస్త గట్టిగానే చెప్పారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. రోజా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడటంపై జగన్ కు చాలా మంది ఫిర్యాదు చేశారట. ప్రధానంగా తిరుమల వెంకన్న సన్నిధిలో రోజా రాజకీయ ప్రసంగాలు చేయటాన్ని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. శివసేన లాంటి పార్టీలు రోజా తీరు మీద బహిరంగంగానే విమర్శలకు దిగాయి. దీంతో పాటు ఆమె టీవీ కార్యక్రమాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్ రోజాను తన ఇంటికి పిలిపించుకుని మరి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విషయంపై స్పష్టత లేకపోయినా సేవ్ విశాఖ పేరిట పార్టీ తరపున చేపట్టిన విశాఖ మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. జగన్ వార్నింగ్ ఇవ్వడం వల్లే రోజా సభకు రాలేదని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి విశాఖ భూకుంభకోణం మీద రోజా ఇటీవల చాలాసార్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి లోకేష్ తో పాటు మరో మంత్రి గంటాకు కూడా ఇందులో పాత్ర ఉందని మీడియా ముందు కడిగి పారేసింది. తీరా అదే అంశంపై పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాత్రం రోజా రాకపోవడంపై ఎవరికి వారు తమదైన రీతిలో విశ్లేషణలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి రోజా అలకబూనారనేది మాత్రం నిజం. పార్టీకి సిసరైన ప్రతినిధిలా పార్టీ స్టాండ్ ను అన్ని వేదికలపై సమర్థంగా వినిపిస్తున్న తనతో ఈ తరహాలో వ్యవహరించటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆమె ముందున్న ఆప్షన్ పవన్ కళ్యాణ్, జనసేన ఒక్కటే కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ఎలాగూ చచ్చిన పాముతో సమానమని భావిస్తున్న తరుణంలో ఇన్నాళ్లు విమర్శించిన టీడీపీలోకి కూడా ఆమె వెళ్లటం దాదాపుగా కుదరని పని. అందుకే జనసేనకు ఆమె జై కొట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ఆమెకు జనసేన నుంచి ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ షోలో ఆమె జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు జనసేనలోకి వెళతారన్న ఊహాగానాల నేపథ్యంలో రోజాను సైతం జనసేనలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.